సో మీకు ఈ నోటిఫికేషన్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే టు బి అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఆన్ 8/4/2024. సో మనకి సిహెచ్ఎస్ఎల్ అని అంటారు, 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2024. సో డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సో మొన్న 8th నుంచి స్టార్ట్ అయిపోయింది, మే 7th వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 7th మే. సో ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి. సో విండో క్లోజింగ్ డేట్ ఇవన్నీ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో టైర్ 1, టైర్ 2 అని చెప్పి 2 టైర్స్లో జరుగుతుంది. దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి అని అంటారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి. సో జూన్ టు జూలై, అంటే ఒక రోజు కాదు, జూన్ నుంచి జూలై వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి, 24 వరకు. సో మీరు ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టైర్ 2కి అయితే ఇంకా డేట్స్ అనేది రిలీజ్ అవ్వలేదు మనకి. టైర్ 1 అయితే జూన్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది. దీనికి బేసిక్గా ఇంగ్లీష్, నెక్స్ట్ అథమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, వీటిలోంచే క్వశ్చన్స్ ఎక్కువగా మనకు వస్తాయి. ఈ 3 ఏరియాస్లో మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. రైట్. సో మనకి చూడొచ్చు ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో పే స్కేల్ అంతా కూడా ఇచ్చారు. సో లోవర్ డివిజన్ క్లర్క్స్, సో మనకి 19,900 నుంచి 63,000 దీనికైతే లెవెల్ 2కి అయితే కనుక. సో పే స్కేల్తో పాటుగా మనకి రిజర్వేషన్ క్రైటీరియా ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నేషనాలిటీ, ఇది కామన్ పాయింట్సే, అన్ని నోటిఫికేషన్స్లో ఇచ్చేదే, టు బీ అన్ ఇండియన్, సో ఇండియన్ సిటిజన్గా ఉండాలని చెప్పి. నెక్స్ట్ ఇలాంటి కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏజ్ లిమిటేషన్స్, ఇదిగోండి మీరు చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి పాయింట్ కూడా, ఏజ్ లిమిటేషన్ యాజ్ ఆన్ 1/8/2024. సో ద క్రూషియల్ డేట్ ఫర్ ద ఏజ్ రికనింగ్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్, సో ఏజ్ అనేది కూడా మీకు ఈ ఇక్కడ డేట్ ఏదైతే ఇచ్చాడో ఆ రోజు కల్లా ఏమే ఏజ్ ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, 18 to 27 years. సో కొన్ని పోస్టులకు అయితే దీని ఏజ్ లిమిటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ బీసీ అయితే, ఎస్సీ ఎస్టీ అయితే, నెక్స్ట్ అదర్ కేటగిరీస్లో ఉంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఈజ్ 18 to 27. సో మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 27 దాటకుండా ఉండాలి. అంటే ఈ ఏ ఏ రోజుల్లో పుట్టాలి అనేది కూడా, ఏ ఏ రోజుల మధ్యలో పుట్టి ఉండాలి అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి. సో ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు, అంటే 2006 తర్వాత, ఆ, అంటే ఈ డేట్ ఫస్ట్ ఆగస్ట్ 2006 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇది కూడా మనం ఈ 2 డేట్స్ అనేవి కూడా చెక్ చేసుకోవాలి. సో బేసింగ్ ఆన్ దట్, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 27+5 అనుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ అయితే 3 years, అంటే 30 years వరకు ఉంది, 27+3. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ, సో 10 years. నెక్స్ట్ ఓబీసీ 13 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ ఉంటే 13 years. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీలో 15 years వరకు ఉంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే, అంటే 27+15 అనుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇదంతా కూడా. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీ ఏం కాదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ దోస్ హు వాంట్ టు అప్లై. సో ఇంకొక స్టూడెంట్ యాడప్ అయ్యారు, ఆయన మైక్ యూస్ చేయడం కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. జాయిన్ అవ్వగానే మైక్ మీద క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ ఫార్మాట్ అంతా కూడా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ క్రైటీరియా. ఈరోజైతే మీరు ఆల్రెడీ ఎవరెవరైతే ఆర్ఆర్బికి, నెక్స్ట్ ఆర్పిఎఫ్కి అప్లై చేస్తున్నారో మీకు కూడా ఈరోజు స్టార్టింగ్ రీజనింగ్ క్లాస్ ఉంటుంది. సిలబస్ అంతా అనలైజ్ చేస్తారు అండ్ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ ఏరియాస్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఆ రీజనింగ్ తోటి స్టార్ట్ చేసి, అలాగే మీకు నెక్స్ట్ అథమెటిక్స్ సార్ కూడా వస్తారు. యా, గుడ్ ఈవినింగ్ వేణు, గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ బీయింగ్ ఎ పార్ట్. సో ఫైన్.
ఓకే. సో అదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఫర్దర్ ఏజ్ ఎలిజిబిలిటీ నెక్స్ట్ హౌ టు అప్లై కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఇచ్చారో సో ssc.gov.in. సో ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సో ఎస్ఎస్సి లాగిన్ ఆర్ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో క్విక్ లింక్స్ అప్లై ఏ జాబ్కి అప్లై చేయాలో చూసుకొని సో క్విక్ లింక్స్లోంచి అప్లై నౌలోకి వెళ్ళిపోయి మీరు లాగిన్ ఐడి రిజిస్టర్డ్ నెంబర్ ఏవైతే ఉంటాయో డీటెయిల్స్ అన్ని ఫర్దర్ ఇచ్చేసేసి రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇది ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్. సో రైట్. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేసుకోండి. డోంట్ డిలే ఇట్. నెక్స్ట్ ఫర్దర్ ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో తెలియచేయచ్చు. సో విల్ గో త్రూ దాట్. సో ఇప్పుడే చూసాం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ సిలబస్ చూద్దాం ఒకసారి. ప్రొవిజన్ ఫర్ టైమింగ్ అండ్ అసిస్టెంట్ ఇదంతా మనకు అవసరం లేదు. ఎవరైతే రాయలేరో అంటే కొంచెం ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపరేట్గా ఒక అసిస్టెంట్ని ఇస్తారు ఆన్సర్ చేయడానికి. స్క్రైబ్ అని అంటాం. సో ఆ ఎలిజిబిలిటీ అవసరం ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో మనకైతే అవసరం లేదు కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేయట్లా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ అన్నారు. సో ఏదైనా సరే +2 ఆర్ ఇంటర్ అంటే 10+2 ఇంటర్. హౌ టు అప్లై కూడా చూసాం. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీరు నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్కి ఉండే కొన్ని డౌట్స్ కూడా సాల్వ్ చేద్దాం. అంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథమెటిక్ ఏం సిలబస్ ఉంటుంది, రీజనింగ్కి ఏముంటుంది, ఇంగ్లీష్కి ఏముంటుంది అని కూడా స్టూడెంట్స్కి బహుశా మోస్ట్ ప్రాబ్లీ డౌట్స్ ఉంటాయి. ఇదిగోండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఇది. సో మీరు అందరూ దాదాపుగా దీని గురించే చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్ 25 మార్క్స్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇంగ్లీష్ 25 మార్క్స్, ఐ మీన్ 25 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. అంటే 25 ఇంటూ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ కావాలి దీనికి. సో నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. సో మనకి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్, సో జీకే ఇది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో టోటల్ 60 మినిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఐ మీన్ 60 క్వశ్చన్స్. టైం డ్యూరేషన్ 60 మినిట్స్. దట్ ఈస్ ఈ 80 మినిట్స్ ఏంటి అంటే ఈ 80 మినిట్స్ మనకు కాదు, ఎవరైతే కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కోసం. జనరల్ స్టూడెంట్స్కి అయితే 60 మినిట్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో టోటల్ మీకు మార్క్స్ వచ్చేటప్పటికి సో టోటల్ మార్క్స్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ టైం వచ్చేటప్పటికి సో టైం కూడా మీకు 60 మినిట్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద క్రైటీరియా. దీంతో టైర్ 1 ఆర్ ప్రిలిమ్స్ అయిపోతుంది. వన్స్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అంటే దెన్ యూ విల్ బి గెటింగ్ ఎలిజిబిలిటీ ఫర్ టైర్ 2. సో అప్పుడు టైర్ 2కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. టైర్ 2లో కనుక మీరు చూసుకున్నట్లయితే మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్. నెక్స్ట్ మాడ్యూల్ 2 2 మాడ్యూల్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, దీనిలో 30 క్వశ్చన్స్. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 60 క్వశ్చన్స్కి ఇంటూ 3 అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. 180 మార్క్స్కి మనకి టైర్ 2 జరుగుతుంది. సో టోటల్ 1 అవర్ ఇస్తున్నారు. సో 1 అవర్ టైం అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది టైర్ 2కి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ టైర్ 2లో సెక్షన్ 1 ఇంగ్లీష్. సో ఇదంతా చూసుకుంటే టైర్ 2లో మనకి సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో ఇట్లా చూస్తాం. అదేవిధంగా సెక్షన్ 2 చూసుకున్నట్లయితే మళ్ళీ 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్కి చూడండి ప్రయారిటీ ఎక్కువ ఉంది. టైర్ 2లో చూసుకుంటే 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉన్నాయి. సో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్సే. అంటే ఈ రెండు కలిపి మళ్ళీ 60 క్వశ్చన్స్. సో 60 ఇంటూ 3 అంటే 180 మార్క్స్. సో టైర్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో టైర్ 1లోనేమో అన్ని 25 ఉన్నాయి. సో టైర్ 2 వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్కి మాత్రం 40. ఎస్. సో న్యూ వెబ్సైట్ మళ్ళీ రిజిస్టరేషన్ అవ్వాలా సార్? ఒకసారి చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ సరిపోతుంది మీకు.
మీకు ఒకసారి లాగిన్ అయితే కనుక ఓకే, లాగిన్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి సైన్ అప్ అవ్వండి. మీకు సైన్ ఇన్ అయిపోతే కనుక ఇది చాలా బెటర్. ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేయండి. నెక్స్ట్ సెక్షన్ 3కి వచ్చేటప్పటికి కంప్యూటర్ నాలెడ్జ్. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. 15 మార్క్స్కి వస్తుంది. ఐ మీన్ 15 క్వశ్చన్స్. సో 45 మార్క్స్ అనుకోవచ్చు. సో కంప్యూటర్ మీద 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్ 3 స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంది. సో దీనికి కొంచెం టైపింగ్ టెస్ట్ కూడా అవసరం. సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చూసుకోండి. సో ఇది కూడా స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఎవరైతే స్కిల్ టెస్ట్ అప్లై చేస్తున్నారో, అంటే కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది సెక్షన్ 3. సో ఆ స్కిల్ టెస్ట్ కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేటప్పటికి టైపింగ్ టెస్ట్ అని అంటాం. ఎల్సిడి అండ్ జేఎస్ఏ ఈ పోస్టులు రాసే వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇవి చూసుకోండి. మీరు ముందు నుంచే టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ చూసుకొని మీరు టైపింగ్ టెస్ట్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. అదర్వైజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారిగా వచ్చే టెస్ట్ రాదు అది. సో స్కిల్ కోసం మీరు ఖచ్చితంగా అయితే టైపింగ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. సిహెచ్ఎస్ఎల్. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కొన్ని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అడగచ్చు. సో ఫర్దర్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. జస్ట్ సెకండ్. సో సెక్షన్ 1 మాడ్యూల్ 1 ఇది టైర్ 2కి సంబంధించింది. ఆల్రెడీ మన సిలబస్ ఒకసారి చూద్దాం అనుకున్నాం కదా. సిలబస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైర్ 1లో సిలబస్ ఏముంది, టైర్ 2లో సిలబస్ ఏముంది, ఇది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇవంతా సెక్షన్ 1లో ఉంది. నెక్స్ట్ సెక్షన్ 2లోకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ దీనికే కొంచెం 40 మార్క్స్ ఇచ్చారు, సో కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మాడ్యూల్ 2, నెక్స్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ మాడ్యూల్ 3లో ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనేది మీకు మాడ్యూల్ 2లోనే వస్తుంది. ఇదంతా కూడా మెయిన్స్లో వస్తుంది. మెయిన్స్ డేట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ ప్రిలిమ్స్ డేట్ వరకే మనకి వచ్చాయి. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. చాలా మంది స్టూడెంట్స్కి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. నో క్యాండిడేట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అపియరింగ్ ఇన్ స్కిల్ టెస్ట్. అంటే ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు అటెంప్ట్ చేయాలనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఫర్ అదర్ పోస్ట్. సో ఎల్డిసి అండ్ జేఎస్ఈఏ పోస్టులకు అయితే కనుక ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. హిందీలో రాసే వాళ్ళకి హిందీ అండ్ ఇంగ్లీష్ అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్. ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. ఎస్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న సిలబస్ పాయింట్కి అయితే ఇప్పుడు వచ్చేసాం. సో సిలబస్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సిలబస్ చూసుకున్నట్లయితే ఇండికేటివ్ సిలబస్ అంటే ఇండిక్టివ్ అంటే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే మోస్ట్ ప్రాబ్లీ మనకి ఎక్కువ శాతం ఫైనలైజ్ అయ్యే సిలబస్ ఇదే. స్పాటింగ్ ఎర్రర్స్ నిన్న నేను సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాము, ఒకసారి చూడండి. సో స్పాటింగ్ ఎర్రర్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. నెక్స్ట్ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్. నెక్స్ట్ ఇవంతా కూడా స్పెల్లింగ్స్ పాయింటే. డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్ అని అంటాం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వీటి మీద మనం కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మొన్న ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్కి ముందు చాలా వీడియోస్ చేసాం, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి టైం ఉంటే. ఎలాగో ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. సో ఒక సెంటెన్స్ ఇస్తారు, దానిలో ఒక పార్ట్ని ఇంప్రూవ్ చేయమని అడుగుతారు. సో దాన్నే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటాం. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో నెక్స్ట్ వన్ కన్వర్జన్ ఇంటూ డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇది కూడా నిన్న మనం చెప్పాం. ఎస్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే జంబుల్ సెంటెన్సెస్ అని అంటారు. సెంటెన్సెస్ని అటు ఇటు తారుమారు చేస్తారు, వాటిని రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్మెంట్ లేదా షఫ్లింగ్ అని అంటారు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మధ్య మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, వాటిని ఫిల్ చేయాలి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్.
ఇది ఇంగ్లీష్కి సంబంధించింది. ఇప్పుడు మరి కాసేపట్లో మనకి రీజనింగ్ సార్ కూడా జాయిన్ అవుతారు. సో ది రీజనింగ్కి సంబంధించిన సిలబస్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది కూడా ఫర్దర్ మీకు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ సిరీస్లు ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మనకి ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది ఉంది. సో ఇది కూడా మనకి ఫ్యాకల్టీ జాయిన్ అవ్వగానే కాసేపట్లో సార్ వస్తారు. ఈ సిలబస్ని కూడా ఒకసారి మనకి ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అథమెటిక్ సార్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ రెగ్యులర్గా మనకి వన్స్ బ్యాచ్ ఫైనలైజ్ అవ్వగానే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా వస్తారు. సబ్జెక్ట్ వైజ్ ఆ టాపిక్స్ని తీసుకుంటారు. అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఓవరాల్ సిలబస్. సిలబస్ అయితే ఇది మనకి. సో అదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. నేను రికార్డ్ ఆపుతున్నాను ఒకసారి. ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ ద రికార్డ్. సో మన యాప్ గురించి ఈ లోపల నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మన యాప్ని గనక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్కాన్ చేసుకుంటే తర్వాత ఆ, మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో కానిస్టేబుల్ ఇంగ్లీష్ అని ఉంటుంది. దీనిలో టెస్ట్లు ఉంటాయి. సో మాక్ టెస్ట్లు, మీరు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, ప్లస్ మాక్ టెస్ట్లు ఉంటాయి. సో దీనిలో టాపిక్ వైజ్ టెస్ట్ అని ఉంటుంది. టాపిక్ వైజ్ దానిలోకి వెళ్తే మీకు ఒక్కొక్క టాపిక్ మీద టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. నేను రీసెంట్గా 30 మార్క్స్ సెక్షన్ వైజ్ టెస్ట్ ఒకటి, 2 ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. ఈ ఫ్రీ టెస్ట్లు మీరు ముందు ఫ్రీ టెస్ట్లు మీరు ఆల్రెడీ కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా మీరు వెళ్ళి రాసేసుకోవచ్చు. సో ఇదిగో చూడండి, లాజికల్ ఎబిలిటీ మీద ఒక టెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీద కూడా 30 మార్క్స్ క్వశ్చన్ ఉంది. లాజికల్ ఎబిలిటీ 35 మార్క్స్ మీద క్వశ్చన్ ఉంది. లాజికల్ ఎబిలిటీ 2 ఇది కూడా 35 మార్క్స్ ఉంది. ఇది మీరు ఒకసారి అటెంప్ట్ చేసుకోవచ్చు. 35 మార్క్స్. ఒకసారి మీరు మార్క్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా చూపిస్తాను. అటెంప్ట్ చూపిస్తాను. మీరు ఈ టెస్ట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్లో లాగిన్ అవ్వచ్చు, లేదా యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మీకు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే సిబిటి ఎగ్జామ్ ఉంటుందో అదే ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా సిబిటిలో ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ టిక్ చేయాలి. మీరు టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ ద టెస్ట్ అంటే మీకు ఇట్లా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు వరుసగా క్వశ్చన్ బై క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది. సో మొత్తం మీకు కుదిరిన అటెంప్ట్స్ అన్ని, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన తర్వాత సో సబ్మిట్ టెస్ట్ కొట్టారంటే సో మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మొత్తం ఆ, అందరు స్టూడెంట్స్లో మీ మీ స్కోరింగ్ ఎంత ఉంది అనేది క్లియర్గా చెప్తుంది. సో సబ్మిట్ టెస్ట్ కొట్టినప్పుడు సో ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సబ్మిట్ చేసేస్తే మీకు క్లియర్గా మీ స్కోర్ అంతా కూడా ఇన్ డీటెయిల్ యూ విల్ గెట్ ఇట్. సో నేను ప్రజెంట్ అయితే ఏమీ అటెంప్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ మనకి ఆ, ఎన్- ఏ- ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలా మొత్తం ఓవరాల్ అయితే మనకు చూపిస్తుంది. ఇది మన యాప్లో ఉండే ఫీచర్. సో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక యూ కెన్ గో త్రూ దిస్ యాప్. ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్సే కాదు, రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఎస్ఎస్సి ఉంటుంది, ఇండియన్ నేవీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి జీడీ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. దీనిలో మన స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ యాప్లో మీరు ఫర్దర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ యాప్ ఇప్పుడు నేను మీకు చూపించింది. మన ఈ 2 యాప్స్ ఉన్నాయి. త్వరలో థర్డ్ యాప్ కూడా లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈ యాప్ మొత్తం ఎక్స్క్లూజివ్గా టెస్ట్లకి మాత్రమే. ఈ యాప్లో ఏంటంటే మెయిన్గా మనకి టెస్ట్ రాసుకోవడానికి బాగుంటుంది అనమాట ఫీచర్స్. అండ్ మన ప్రీవియస్ యాప్లో మనం ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేసాం. అవి కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రీబిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం, వన్ బై వన్ అన్ని కూడా రీబిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్. సో ఇంకొక 2 మినిట్స్ అండి, మనకి ఫ్యాకల్టీ యాడ్ అవుతారు. సో మనకి అథమెటిక్ ఫ్యాకల్టీ రాఘవులు సార్ జాయిన్ అయ్యారు. సో ఎవ్రీబడి లిసన్ టు ద క్లాస్ అండ్ జస్ట్ కంటిన్యూ ద క్లాస్.
ఓకే సార్, యూ మే కంటిన్యూ ద క్లాస్ సార్. థ్యాంక్ యూ. తీసుకోండి Sure, సార్. sir. Sure, sir. So anyway, good evening, all of the students. Is it audible, my voice? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా సార్? ఎస్ సార్, మనకి కామెంట్స్లో కూడా పెడుతున్నారు సార్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ అని, ఎస్ అని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏ జాబ్స్ కి సంబంధించి మన సబ్జెక్టు అంటే రీజనింగ్ వర్షన్లో ఏ సిలబస్ ఉంటుంది అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, ఏ టాపిక్స్ ఉంటాయి, వాటి వెయిటేజ్ ఎంత ఉంటుంది. సో ఆ టాపిక్స్లో మెయిన్గా ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయితే మనకు వెయిటేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేస్తామండి. ఓకే, సో నేను 1 by 1 అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా రైల్వే నోటిఫికేషన్స్ చాలా పడుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఏఎల్పి స్టార్ట్ అయిందండి, నెక్స్ట్ టెక్నీషియన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ఆర్బి గురించి మాట్లాడుకుంటే చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు ప్యూర్ టెక్నికలే కావచ్చు. ఓకే, అది టెక్నికలే కావచ్చు, కానీ ఈ సబ్జెక్ట్లో కూడా మీకు రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుందండి. ఓకే, రీజనింగ్ అర్థమెటిక్. అంటే ఎందుకు చెప్తున్నాను సార్, అది మా టెక్నికల్ కాదు అని మీరు ఎవరైనా టెక్నికల్ స్టూడెంట్ లేకపోతే, సార్ ఇది మాకు టెక్నికల్ కాదు కదా, టెక్నికల్ లేని దాని గురించి మాకు డిస్కషన్ అవసరం అని మీలో డౌట్ రావచ్చు. కొంతమంది అయినా టెక్నికల్ వాళ్ళు ఉంటారు కదండి, దాని గురించి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకి రీజనింగ్ అర్థమెటిక్ అనేది ఓన్లీ నాన్ టెక్నికల్కి అని కొంతమంది స్టూడెంట్స్ డౌట్ కూడా ఉండవచ్చు. సో దాన్ని కూడా మనం క్లారిఫై చేయాలి. ఎందుకనంటే మన కాంపిటేటివ్ అనేటప్పటికీ కాంపిటేటివ్లో టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడటం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టెక్నికల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఆర్ఆర్బిలో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఆర్బిలో ఈ ఇయర్ మొత్తం నోటిఫికేషన్స్ ఉన్నాయండి, అప్ టు డిసెంబర్ దాకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చారు, నెక్స్ట్ టెక్నీషియన్ ఇచ్చారు, దాని తర్వాత నెక్స్ట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇస్తారు, అంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్. దాని గురించి 1 by 1 డిస్కషన్ చేద్దాం. సో మీకు అసలు ఏఎల్పిలో రీజనింగ్ పాత్ర ఏంటి, అర్థమెటిక్ వెయిటేజ్ ఎంత, ఏ చాప్టర్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది, వాటి గురించి డిస్కషన్ చేద్దామండి. నెక్స్ట్ టెక్నీషియన్ గురించి చూపిస్తాను, దాని నెక్స్ట్ ఆర్పిఎఫ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో అంటే ప్రజెంట్ ఇప్పుడు పడి ఉన్న నోటిఫికేషన్స్ బట్టికే నేను డిస్కషన్ చేస్తాను. ఇక పడబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయి, వాటిలో కూడా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయా ఉండవా గురించి చెప్తానండి. అంటే నోటిఫికేషన్ పడలేదు కదా సార్, మరి దాని వివరాలు ఏంటి, అయినప్పటికీ దాని గురించి మనకు తెలుసు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, సరే చూద్దాండి. ఫస్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ గురించే నేను చెప్తాను మీకు 1 by 1. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం పోస్ట్ నోటిఫికేషన్ పడిందని మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ పడటం జరిగింది. టెక్నీషియన్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 నోటిఫికేషన్ పడిందండి.
టెక్నీషియన్లో గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఈ 2 నోటిఫికేషన్స్ అంటే ఒకే నోటిఫికేషన్ దానిలో 2 కేటగిరీస్లో పడ్డాయి. ఒకటి గ్రేడ్ 1, 2 గ్రేడ్ 2. మరి గ్రేడ్ 1లో కూడా మీకు రీజనింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము అర్థమెటిక్ కూడా ఉందండి. అర్థమెటిక్ కూడా ఉంది. సార్ మరి గ్రేడ్ 1లో ఉంటుందా? గ్రేడ్ 1లో కూడా ఉందండి. గ్రేడ్ 1లో కూడా సేమ్ రీజనింగ్ ఉంది అండ్ అర్థమెటిక్ ఉంది. సో నెక్స్ట్ ఆర్పిఎఫ్ అంటే ఇప్పుడు ఇది థర్డ్ నోటిఫికేషన్ అండి. ఆర్ఆర్బి గురించి చెప్పాలంటే మనకి ఇది ఒక థర్డ్ నోటిఫికేషన్ ఏంటంటే ఆర్పిఎఫ్, రైల్వే పోలీస్ ఫోర్స్. సో దీంట్లో కూడా మీకు ఏమేమి ఉంటాయి ఆర్పిఎఫ్లో అంటే దీనిలో కూడా కానిస్టేబుల్ ఉంటాయండి. నెక్స్ట్ ఎస్ఐ పోస్టులు ఉంటాయి. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉంటాయి. మరి కానిస్టేబుల్కి సిలబస్లో మాకు ఈ రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుందా? ఉంటుంది. రీజనింగ్ ఉంది అండ్ అర్థమెటిక్ కూడా ఉంది. మరి ఎస్ఐలో ఉంటుందా? ఉంటుందండి. దీంట్లో కూడా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉంది. ప్రజెంట్ అయితే మీకు ఈ 3 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్. మీకు మరలా గ్రాడ్యుయేట్ లెవెల్ అని కూడా ఉందండి. గ్రాడ్యుయేట్ లెవెల్ 4th నోటిఫికేషన్ మీకు పడబోతుంది ఏంటంటే ఎన్టీపీసీ. దీనిలో మీకు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఏంటండి? గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. మరి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యుయేట్ కావాల్సింది డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. అండర్ గ్రాడ్యుయేట్ కావాల్సింది ఇంటర్మీడియట్. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే 10+2. సో ఇక్కడేమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇక్కడేమో 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. సార్ మరి ఈ డిగ్రీ లెవెల్ జాబ్స్లో మాకు రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుందా? ఉందండి. దీంట్లో కూడా రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ కూడా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ లెవెల్ వీటికి కూడా మనకి అర్థమెటిక్, రీజనింగ్ ఉంది. ఓకే. నెక్స్ట్ మీకు 5th నోటిఫికేషన్ పడబోతుంది ఏంటంటే జేఈ నోటిఫికేషన్ పడబోతుందండి. జేఈ ఇంకా ఇవి పడలేదండి, ఇవి పడబోతున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ క్యాలెండర్ ఇవ్వటం జరిగింది. మీకు నేను చూపిస్తానండి. నేనేదో మీరందరూ జాయిన్ అవ్వు అంటే మీరు ఉన్నారు ఏదైనా చెప్పాలి టైం పాస్ చేయటానికి కోసం కాదు. ఇది రియల్గా అఫీషియల్గా రైల్వే వాళ్ళే ఇచ్చిన క్యాలెండర్. ఆ క్యాలెండర్ని మీకు అఫీషియల్గా కూడా చూపిస్తాను. బట్ ఏ నోటిఫికేషన్స్ పడబోతున్నాయని దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి జేఈకి మీకు కావాల్సింది డిప్లొమా కానీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఓకే. సో ఇక్కడ కూడా మీకు జేఈ పోస్ట్కి అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుందంటే దీనిలో కూడా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్టు ఉంది. మరి నెక్స్ట్ వన్ మీకు పడబోయే నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్ పడబోతుందండి. గ్రూప్ డి. సో గ్రూప్ డి కేటగిరీలో కూడా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది. నెక్స్ట్ ఫైనల్గా మీకు పడబోయే నోటిఫికేషన్ ఏంటంటే మినిస్ట్రియల్ పోస్ట్స్ అని ఉన్నాయండి. మినిస్ట్రీ లెవెల్స్ అంటే ఆఫీస్లో మనం జాబ్స్. సో వాటిలో కూడా మినిస్ట్రియల్ పోస్ట్ అంటారు. వాటిల్లో కూడా మీకు అర్థమెటిక్, రీజనింగ్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇన్ని పోస్టులు ఉన్నాయి అంటున్నారు సార్, వీటన్నిటిలో కూడా మీ సబ్జెక్ట్ ఉందా అని మీకు డౌట్స్ వస్తాయనే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే ఆర్ఆర్బి నుంచి అరౌండ్ మాకు 7 కేటగిరీల్లో మీకు నోటిఫికేషన్స్ పడుతున్నాయి.
అంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది అంటే దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉండాలి. దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమై ఉండాలా. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రతి ఎగ్జామ్లో ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే కనుక దాని ఇంపార్టెన్స్ తెలుస్తుందో అప్పుడు మనం ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతాం. ఇంపార్టెన్స్ తెలియదు అనుకోండి, దాని గురించి మనం వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అది కామన్ థింగ్ అదనమాట, అది హ్యూమన్ నేచరే. సో దాని గురించే నేను ఇంపార్టెన్స్ ఏంటో చెప్పడం జరిగిందండి. అయితే ప్రజెంట్ మీకు కేవలం 3 నోటిఫికేషన్స్ ప్రజెంట్ బయటకు వచ్చినవి. ఓకే, సో నేను మీ క్యాలెండర్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ 3 నోటిఫికేషన్స్లో అంటే ఏఎల్పి గురించి కానీ, నెక్స్ట్ టెక్నీషియన్ గురించి కానీ, నెక్స్ట్ ఆర్పిఎఫ్ గురించి, ఈ 3 నోటిఫికేషన్స్ని నేను మీకు పీడిఎఫ్ చూపిస్తానండి, అఫీషియల్ నోటిఫికేషన్. అట్ ద సేమ్ టైము ఆ నోటిఫికేషన్లో రీజనింగ్ వెయిటేజ్ ఎంత, అర్థమెటిక్ వెయిటేజ్ ఎంత, ఓకే, ఏ టాపిక్స్ని వాళ్ళు డిస్కస్ చేయటం జరుగుతుంది. అయితే అన్నిట్లో కొన్ని కామన్ టాపిక్స్ ఉండటం జరుగుతుందండి, అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే సరే, ఎనీవే ఫస్ట్ మన క్యాలెండర్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఒక్కొక్క నోటిఫికేషన్ అంటే 3 నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, జస్ట్ వెయిట్. జస్ట్ మినిట్ అండి, నేను మీకు ఆ నోటిఫికేషన్ చూపించడం కోసమని నేను వీడియో అవుతాను. 1 మినిట్ అండి, నేను మీకు క్యాలెండర్ చూపిస్తాను, నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. జస్ట్ మినిట్ అండి. ఉన్నాయండి, 15 మార్క్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎన్ని మార్క్స్ అండి? 15 మార్క్స్ ఉన్నాయి. అలాగే మీకు మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా మీకు అర్థమెటిక్ అని ఇవ్వలేదండి. రైల్వేలో ఒక్కొక్కసారి ఒక్కొక్క నేమ్ మెన్షన్ చేస్తారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని, ఓకే, అర్థమెటిక్ అని, లేదా మ్యాథమెటిక్స్ అని. అంటే ఇక్కడ వాళ్ళ లాజిక్ ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ అంటే ఇంక్లూడింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందని వాళ్ళ లాజిక్. ఓకేనా, సో ఇదే అర్థమెటిక్. మీ కాన్సెప్ట్ ప్రకారంగా మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ అర్థమెటిక్ అన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 15 మార్క్స్ ఉంది. సో మీకు ఇచ్చే సిలబస్లో రీజనింగ్ ఏమి ఇస్తారు, మ్యాథమెటిక్స్లో ఏమి ఇస్తారు చూడండి. ఇక్కడ మీకు నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా ఇక్కడ నేను కర్సర్ వాడి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఇచ్చారు. సో దానిలో మీకుంటే టాపిక్స్ ఇవ్వండి, ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ టెస్ట్, న్యూమరికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాలిజము, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా మీకు రీజనింగ్ ఏరియాలో ఇవ్వటం జరుగుతుందండి. సో వీటిలో ఉన్న ప్రతి టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులకి ఇచ్చారనే దాని గురించి మనం డిస్కస్ చేసాం ఇక్కడ. మీకు అలాగే సేమ్ గ్రేడ్ 3 కూడా ఇదే సేమ్ పోర్షన్ అండి. ఇక్కడ గ్రేడ్ 3 గురించి కూడా చూడండి. గ్రేడ్ 3లో కూడా మీకు మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ రీజనింగ్ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్ ఇచ్చారు. మీకు అక్కడ 15 మార్క్స్ ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్, బట్ ఇక్కడ 25 మార్క్స్ ఇచ్చారు. అయితే మన సబ్జెక్ట్ ఉందా లేదా? సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, రీజనింగ్ అనేది డెఫినెట్గా అయితే ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు, అర్థమెటిక్ కూడా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకే, సో ఇలాగే మీకు నేను ఆర్పిఎఫ్ గురించి కూడా చూపిస్తాను. మీకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా మీకు చూపించాను. రైట్, చూడండి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. సో ఆర్పిఎఫ్ లో కూడా మీకు రీజనింగ్ ఉందండి. ఎంత వెయిటేజ్ అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు మీకు చక్కగా నోటిఫికేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్. సో దానిలో మీకు సిలబస్ ఆఫ్ ప్యాటర్న్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ సిలబస్ ఫర్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. దానిలో మీకు ఏ కింద మీకు ఇవ్వటం జరిగింది ఏమనంటే, ఇదిగోండి ఇక్కడ నేను హైలైట్ చేసింది, అర్థమెటిక్ 35 మార్క్స్. ఏమిస్తారు అర్థమెటిక్లో? ఇదిగోండి ఇవే క్వశ్చన్స్, టాపిక్స్. సో క్వశ్చన్స్ ఆన్ ద నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఓకే, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ టాపిక్స్ మీద ఇస్తారు. సో ఎన్ని మార్క్స్కి ఇస్తారంటే 35 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ హైలైట్ చేసాను చూడండి. సో ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? 35 మార్క్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా. సో మీకు 35 మార్క్స్ మీకు రీజనింగ్ నుంచే వస్తుంది మీకు. సో దాంట్లో ఏ టాపిక్స్ ఇస్తారు సార్? ఇదిగోండి చూడండి, క్వశ్చన్స్ ఆన్ ఎనాలజీ. ఎనాలజీ మీరు ఇందా చూశారు, ఎక్కడ నేను చెప్పించాను మీకు, టెక్నీషియన్లో చూపించాను. గ్రేడ్ 1 గ్రేడ్ 2 సేమ్ ఎనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయండి. ఓకే, సో మనకి ఇవి కూడా సేమ్ జడ్జిమెంట్స్, డీకోడింగ్స్, స్టేట్మెంట్స్, కంక్లూజన్స్, సిలాలిజము. సో ఇవన్నీ కూడా మీకు టెక్నీషియన్లో కూడా ఉన్నాయి, మనకి ఆర్పిఎఫ్లో కూడా ఉన్నాయి. అంటే మీకు అర్థమై ఉండొచ్చు, దానిలో కొంత కామన్ సిమిలారిటీ ఉంది సిలబస్లో. సార్ మరి సిమిలారిటీ ఉంది కదా, మరి మేము ఒక
ఒక్క దాన్ని అన్నింటిని బేస్ చేసుకుని చెప్పొచ్చా? బట్ ఎగ్జామ్ని బట్టి మేము చెప్తామండి. మీకు ఎంతెంత స్టాండర్డ్ ఇస్తారు, ఏ స్టాండర్డ్స్ ఇస్తారు, ఓకే రైట్. సో ఎందుకు చూపించాను, మనకి సిలబస్లో రీజనింగ్ అనేది ఉంది, ఎంత వెయిటేజ్ ఉంది ఇప్పుడు మనకు తెలిసింది. ఆర్పిఎఫ్ నెక్స్ట్ మీకు ఏఎల్పి నోటిఫికేషన్ కూడా చూపిస్తారండి.